క్యాన్సర్ ట్రీట్మెంట్లో కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అనేవి వాడుతూ ఉంటాం. కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీకి డిఫరెన్స్ ఏంటి, ఇవి రెండు వాడాలా, ఏది వాడితే మంచిది మనకి అనేది చాలా వరకు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఈ కీమోథెరపీ అనేది మనము వాడినప్పుడు ఏంటో ఎలా ఉంటుందంటే, కీమోథెరపీ మనం యూజువల్గా టాబ్లెట్స్ ద్వారా కానీ ఐవి ద్వారా కానీ ఇస్తాం. సో దీనికి మన బాడీలో ఉన్న అన్ని సెల్స్ని అటాక్ చేస్తుంది. సో క్యాన్సర్ సెల్స్తో పాటు మన నార్మల్ సెల్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే హెయిర్ లాస్ లాగా కానీ, లేకపోతే మనకు నోట్లో పుళ్ళు కానీ, కొంచెం వికారం ఎక్కువ ఉండడము, మోషన్స్ రావడము, WBC కౌంట్స్ తగ్గడం, ఇవన్నీ కీమోథెరపీ ద్వారా వస్తాయి. మెయిన్ ఎందుకు వస్తుంది, మనకి అన్ని సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. సో దీనికి గురి అనేది లేదు, మనం ఒక ఆటమ్ బాంబ్ వేసినట్టు. సో అన్ని సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. సో టార్గెటెడ్ థెరపీ అనేది మనం ఈ మధ్య ఎక్కువగా వాడుతాం. సో ఈ టార్గెటెడ్ థెరపీ అనేది ఏంటంటే, మనకి క్యాన్సర్ సెల్ మీద ఏదన్నా మనం ఐడెంటిఫై చేస్తాం, ఈ స్పాట్ని అటాక్ చేయాలని. సో దాన్ని కరెక్ట్గా చూసిపోయి అటాక్ చేసే ట్రీట్మెంట్ని టార్గెటెడ్ థెరపీ అంటాం. ఇందులో మేము హార్మోనల్ థెరపీ వాడతాము, కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్ మ్యూటేషన్స్లో టాబ్లెట్స్ లాగా ఇవ్వచ్చు, కొన్ని ఇంజెక్షన్స్ లాగా ఉంటాయి. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది వేరే సెల్స్ని ముట్టుకోదు, ఇది వెళ్ళేసి జస్ట్ అటాక్ చేసి వస్తుంది. సో జస్ట్ లైక్ మనకు మిజైల్ అటాక్ లాగా. సో టార్గెటెడ్ మిజైల్ ప్రిసిషన్తో పోయి వాటినే చంపుతుంది. సో దీనివల్ల మనకు నార్మల్ సెల్స్ని టచ్ అయ్యేది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. సో ఏ క్యాన్సర్కి మేము కీమోథెరపీ వాడాలి, ఏ క్యాన్సర్కి టార్గెటెడ్ థెరపీ వాడాలి అనేది మన పేషెంట్కి వచ్చిన టైప్ ఆఫ్ క్యాన్సర్ బట్టి, అందులో స్టేజ్ బట్టి, దాంట్లో ఉన్న మన టార్గెట్ బట్టి మనం ట్రీట్ చేసే డాక్టర్ యూజువల్గా డిసైడ్ చేస్తాం.